వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎస్, మీరు వింటున్నది నిజమే. మార్చి 15, 2019 సంవత్సరంలో వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత క్రూరంగా ఆయన ఇంట్లోనే గొడ్డలితో నరికి చంపేశారు. ఆ చంపిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. మేబీ చూస్తూనే ఉంటామేమో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్తతోటి మేబీ ఈ వివాదం మొత్తానికి కూడా, అంటే వివాదం అని కాదు, ఈ హత్య కేసుకు ఒక ఫుల్ స్టాప్ అనేది పడి అసలైనటువంటి నిందితులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అరెస్టులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం తెలుస్తున్నటువంటి ఒక అంశం. అఫ్కోర్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ అనుకున్నా కూడా తప్పలేదు. ఎందుకంటే వాస్తవాలు ముందు మారతాయి అనే దాంట్లో ఎవరి హస్తాలున్నాయి, ఎవరి అండదండలున్నాయి, ఎవరి అభయహస్తములున్నవి అనేది అందరికీ తెలుసు. కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడడానికి అవసరం లేదు. బట్ ఇక్కడ జరిగింది, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎవరు పట్టించుకోరు, కేవలం ఆ లేఖ మీద ఉంటారు. లేదు అంటే బెంగళూరు సెటిల్మెంట్ అని ఇంకోటేవో మాట్లాడి తీసుకొచ్చారు, తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్ అని చెప్పి సెకండ్ మ్యారేజ్ అని ఏదో తీసుకొచ్చారు, ఇలా బూతులు తిట్టారని ఇంకోటని మాట్లాడారు. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు కొత్తగా బయటికి వచ్చినటువంటి అంశం, అంటే దీన్ని ఎవరు పట్టించుకోరు అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ ఇందులో అన్ఫార్చునేట్గా అధికారులు కూడా ఉండడం అనేది చాలా శోచనీయం. ఈ కేసు జరుగుతున్నటువంటి ఈ మొత్తం నేపథ్యంలో ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కొట్టేశారు. సో దీని మీద వైఎస్ సునీత గారు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఇది జరిగింది, మరి చూడండి అని. సో ఇక్కడ ఒక పాయింట్ క్లియర్, అంటే వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆస్తుల కోసమే వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఇదంతా కూడా చేయించారు, దీని వెనకాల ఉన్నారు అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేశారో అది బుట్టదాఖలు. ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఇందులో ఏమీ లేదు. అందులోనూ కూతురు ఏ విధంగా ఆ పని చేస్తుంది, ఈ పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకు ఈ మొత్తం అంతా చూసినప్పుడు 7 ఎకరాల భూమి పులివెందుల్లో సౌభాగ్యమ్మ గారి పేరు మీద వివేకానందరెడ్డి గారు రిజిస్టర్ చేశారు, ఆవిడ పేరు మీద ఉంది. సో ఆన్లైన్కి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ట్యాక్సులు కట్టడాలు అన్నీ కూడా జరిగాయి. అయితే ఈ కేసుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూమి ఆన్లైన్లో ఎవరి పేరు మీదకో మార్చేశారు. ఇప్పుడు అధికారులు ఎవరి పేర్ల మీదకి వెళ్ళాయి, అక్కడి నుంచి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎవరికి అయ్యింది, ఎక్కడ అయింది, ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు డబ్బులు కట్టారు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి విచారణ అనేది జరుగుతోంది. సో రికార్డుల్లో మొత్తం మారిపోయి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రావడం, ఆడిటింగ్ చేయించుకోవడం, వీటితో ఉన్న ఆస్తులు ఏంటి, ఎక్కడున్నాయి, వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంటేషన్స్, ట్యాక్సులు కట్టాల్సినవి ఏమైనా ఉన్నాయన్న లెక్కలు వైఎస్ సునీత గారు చూసుకుంటూ ఉన్నప్పుడు, అఫిడవిట్లు వేయడానికో ఇంకో దానికో ఏదైనా కానివ్వండి చూస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది. అమ్మ పేరు మీద ఉండాల్సినటువంటి ఆస్తి ఎవరి పేరు మీదకి వెళ్ళిపోయింది అనేటువంటిది డౌట్ వచ్చి కాలపర్తి జిల్లా కలెక్టర్కి ఆవిడ ఫిర్యాదు చేయడం, విచారణ జరిగినటువంటి అధికారులు వివరాలు బయట పెట్టడం అయింది. దీంట్లో ఎవరున్నారు ఏంటి అనేది చూస్తే ఆ 5 సంవత్సరాల హయాంలో మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు అండ్ ఆయన పైన ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణారెడ్డి అనేటువంటి ఇంకొక వ్యక్తి ఈ పనికి పాల్పడ్డారు. అక్కడ తహసీల్దార్ కృష్ణారెడ్డి అనేటువంటి తహసీల్దారు ఈ పనులకు పాల్పడ్డారు అనేది చెప్తున్నారు. ఎందుకంటే సునీత మీద టార్గెట్ ఉంటుంది, సౌభాగ్యము సైలెంట్గా ఉంటుంది, ఆవిడ బయటికి ఎక్కడికి రాలేదు, వివేక ఎలాగో లేడు, పోనీ వాళ్ళ పిల్లలు ఇంకెవరు ఉన్నారంటే ఓన్లీ సునీత తప్పితే ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వచ్చి జోక్యం చేసుకుంటారా అంటే జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇదే మంచి తరుణం, ఇంతకు మించి ఎవరు మన పట్టించుకోరు అని చెప్పి కృష్ణారెడ్డి అనేటువంటి తహసీల్దారు, దాని పైన ఉన్నటువంటి వాళ్ళు, మరి చెప్పినటువంటి వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆన్లైన్లో వెబ్లాండ్లో ఈ రికార్డ్స్ మొత్తం అన్నీ కూడా మార్చేశారు. మరి ఈ 5 ఏళ్లలో ఈ వెబ్లాండ్లో ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఎన్ని ఆస్తుల్ని ఈ విధంగా ఎవరెవరి పేరు మీదకి మార్చారో తెలియదు. అందుకేనేమో భూ సర్వే అని చెప్పి రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకుని మరి సర్వేలు చేస్తాము ఇది అన్నది ఇలాంటి పనులు చేయించడానికేనా అంటూ సామాన్య ప్రజానికం కూడా అడుగుతున్నారు. అసలు ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలకి సంబంధించి ఇరు పార్టీలు కూడా లేకుండా ఆన్లైన్లో లైవ్ రికార్డ్స్లో ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా మార్చేసి ఒకళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని వేరొకళ్ళ పేరు మీద పెట్టేయడం అంటే, సరే వివేకానంద రెడ్డి పెద్ద పర్సనాలిటీ, రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, సరే ఆయన లేరు, ఆయన కుటుంబం కూడా రాజకీయాల్లో పలుకుబడి ఉన్నటువంటి కుటుంబమే, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బట్ పట్టించుకోకపోయినా రాష్ట్రం మొత్తం అంతా కూడా వాళ్ళ ఇంటికి సంబంధించి ఏం జరిగినా చూస్తూనే ఉంటుంది, వాళ్ళకి వార్త అనేది సెన్సేషన్ అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దానికి ఇలా అయితే, వాళ్ళ భూమిని ఈ విధంగా ఆన్లైన్లో చేసేస్తే ఇక మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి?
మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు, మన సంతకాలు అవసరం లేదు. అయినా సరే వెబ్లాండ్లను ఇంకో దాంట్లో డాక్యుమెంటేషన్ మొత్తం మారిపోద్ది. మొత్తం మన ఆస్తి మీద ఉన్నటువంటి హక్కులు మనకి లేవని వేరే వాళ్ళ మీద పెట్టేస్తారు. మరి ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వివాదాలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి ఇలాంటి వివాదాలు, పేర్లు మార్చేశారు అనేటువంటివి. సో వివేకానంద హత్యతోటి అక్కడ సౌభాగ్యమ్మది మాత్రమే కాదు, రాష్ట్రంలో ఈ వెబ్లాండ్ అనేది ఉపయోగించి ఎన్నో కుటుంబాలని రోడ్డు మీద పడేశారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి కాకుండా చేశారు. ఇది సెకండరీ పాయింట్. సో ఇప్పుడు ఇందులో ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో వెబ్లాండ్ యాక్సెస్ చేసింది ఎవరెవరి పేరు మీద ఇవన్నీ నడిచాయి, ముఖ్యంగా వివేకానంద రెడ్డి ఆస్తులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ 7 ఎకరాలు మాత్రమే కాదు మిగతావి కూడా ఏమైనా అయ్యాయా లేదా, వీటన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి ఒక విచారణ కావాలని కోరడం జరిగింది. ప్రస్తుతానికి కృష్ణారెడ్డి అనేటువంటి తహసీల్దార్ మాత్రమే ఇది చేశారు అన్న ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. కానీ దీని వెనకాల ఇంకెవరున్నారు? కేవలం ఒక తహసీల్దారు పనిగట్టుకుని చేసేటువంటి అవకాశం లేదు అక్కడ పులివెందుల్లో. ఖచ్చితంగా వెనకాల పెద్దల హస్తాలు ఉంటాయి. మరి ఎవరున్నారు, ఎవరి పేరు మీదకి ఇవి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వివరాలు అతి త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. చూద్దాం. మొత్తానికి అక్కడేమో చంపేశారు, తర్వాత ఆస్తులు కూడా లాగేసుకున్నారు. ఇలా ఉంది వివేకానంద రెడ్డి గారి కేసులో. దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.